మఖా నక్షత్రం సింహంలో స్టార్ట్ అవుతుంది. బేసిక్గా సింహం అంటే ఏంటిది? అడవికి రారాజు మురుగరాజు. అంటే సింహరాశి కూడా ఒక రాజ్యానికి సంబంధించింది, రాజుకు సంబంధించింది. రాజు ఎప్పుడు ఎలా ఉంటాడు? రాయల్గా ఉంటాడు. ఒకళ్ళ దగ్గర బెండ్ అవ్వాలనుకోడు. తన స్వతంత్రంగా తను బతకాలనే మనస్తత్వం అదంతా కూడా ఇస్తూ ఉంటుందన్నమాట. సో సింహంలో మఖా నక్షత్రం. సో రాజ్యము, తర్వాత రాజ్యంలో ఉండే రాజుకి ఏముంటుంది? పవర్ ఉంటుంది, అధికారం ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది, అంతా సపోర్ట్ అంతా కూడా అందరూ ఎలా చెప్తే అలా వినాలనే మనస్తత్వం అదంతా కూడా ఒక కింగ్కి ఎలా ఉంటుందో ఆ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ మనం మఖా నక్షత్రంలో అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పటివరకు మనం ఎక్కువగా నవాంశ పాదాలు అంటే ప్రతి నక్షత్రానికి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి కదా. ఆ 4 పాదాల గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేదు, ఎక్కువ అవసరం లేదులే అని. బట్ దీనికి ఒక్కసారి నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలానే మీరు వేరే నక్షత్రాలు కూడా అప్లై చేయొచ్చు, అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. బట్ పాదాల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒకసారి మఖా నక్షత్రం గురించి చెప్తాను. మఖా నక్షత్రానికి ఇది అగ్నితత్వ రాశి కాబట్టి మొదటి పాదం మేషంలో, రెండో పాదం వృషభంలో, మూడోది కర్కాటకంలో, నాలుగోది సింహంలో పడతాయి. జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆల్ రైట్. సో సింహరాశి మనకు తెలుసు రవిదని, తర్వాత నక్షత్రం కేతుదని తెలుసు. మన హీరో వచ్చేసేయాలి. మన హీరో ఎవరు అని అంటే ఈ మఖా నక్షత్రానికి పితృదేవతలు అంటే ఏంటంటే మన చనిపోయిన యాన్సిస్టర్స్ అనమాట. అంటే మన ముత్తాత కావచ్చు, మన ముత్తాత కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి పితృలు అంటారు, పితృదేవతలు అని అంటారు అనమాట. ఓకే, ఈ మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కంప్లీట్గా సింహరాశిలోనే ఉన్నాయన్నమాట. ఇది అగ్నితత్వ రాశి. అయితే ఈ 4 పాదాలు నవాంశలో సింపుల్గా అగ్నితత్వ రాశి యొక్క నవాంశ పాదాలు మేషం నుంచి స్టార్ట్ అవుతాయి. మొదటి పాదం మేషంలో, రెండో పాదం వృషభం, 3 మిథునం, 4 కర్కాటకం. ఇక్కడ ఏంటంటే దీన్ని అబ్జర్వ్ చేసేటప్పుడు సింహం యొక్క క్వాలిటీసు తర్వాత నవాంశలో ఉన్న రాశి యొక్క క్వాలిటీస్ని కలిపి తీసుకోవాలి. ఇప్పుడు సింహం యొక్క క్వాలిటీ ఏంటిది? రాయల్గా ఉండడం, సరదాగా ఉండడం, ఎంజాయ్ చేయడం, ఇదంతా కూడా సింహం యొక్క క్వాలిటీ అనుకుంటే, నవాంశలో మేషం అవుతుంది. మేషం ఏంటి? అథారిటేటివ్గా ఉండడం, అధికారంతో ఉండడం, ఏదన్నా తేడా వస్తే శిక్షించడం, ఇదంతా కూడా ఏంటిది? మేషం యొక్క క్వాలిటీ వస్తుంది. సో ఈ రెండు కలపాలి. అథారిటేటివ్గా ఉంటారు, మళ్ళీ అధికారాన్ని ప్రయోగిస్తూ ఉంటారు, అది మేష నవాంశ. రెండో నవాంశ ఏంటిది? వృషభ నవాంశ. వృషభ నవాంశ ఏంటిది? డబ్బులు కావాలి, మెటీరియలిస్టిక్ డిజైర్స్, సరదాగా ఉండాలి, జోవియల్గా ఉండాలి, అది కొనుక్కోవాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా వృషభానికి సంబంధించి. సో ఇక్కడ వీళ్ళు రాయల్గా ఉంటూ రాయల్గా స్టైల్గా ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు. ఇది రెండో నవాంశ. మూడో నవాంశ ఏంటిది? బుధుడు అంటే ఇంటెలిజెన్స్, తెలివితేటలు, వీటికి కారకుడు కాబట్టి ఎప్పుడైతే ఆ గ్రహం ఆ నవాంశను పొందుతుందో ఇటు రాయల్టీతో పాటు క్యాలిక్యులేషను, అనాలిసిస్, రైటింగు, ఒక్కోసారి లిటరేచరు, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. నాలుగో పాదం కర్కాటకంలో పడింది. కర్కాటకం ఏంటంటే 4 చతుర్థం విద్యాస్థానం చెప్తాం. అలానే కేరింగ్ అంటే ఒకళ్ళని మంచిగా చూసుకోవడం, లాలన పాలన, ఇదంతా కూడా అంటే ఒకవేళ ఒక రాజు యొక్క ఒకవేళ రవే ఆ కర్కాటక నవాంశాన్ని పొందాడు అనుకోండి మకలో ఇక్కడ ఉండి, అప్పుడేంటి అందరినీ ఒక చంటి పిల్లల్లాగా జనాల్ని చూసుకోవడం, ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. రైట్, జస్ట్ నవాంశ పాదాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చేశాను. ఒకవేళ రవి అయితే అలా ఉంటాడు. ఒకవేళ శని ఆ మకలో ఉన్నాడు అనుకోండి, డిఫరెంట్గా ఉంటుందన్నమాట సిచ్యువేషన్స్. సో అంటే నవాంశలో మేషంలో నీచంలో పడిపోతాడు కదా శని అయితే. రవి అయితే ఉచ్చులో ఉంటాడు, బాగుంటుంది. అదే రవి మేషంలో నవాంశలో ఉచ్చులో పొందితే హై ఈగోని ఇస్తాడు, చాలా అథారిటేటివ్ ఇస్తాడు, నాకన్నా ఇంకెవరు గొప్పవాళ్ళు కాదు అనే మనస్తత్వం ఇచ్చేస్తాడు అనమాట. అదే నవాంశలో వృషభంలోకి వెళ్ళాడు అనుకోండి, ఇక్కడ మకలో 2లో ఉండి, అప్పుడేంటి కొంచెం స్టేబుల్గా ఉంటాడు అనమాట, కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంటాడు. అదే తృతీయం అంటే మిథునంలో అంటే మూడో పాదంలో ఉండి నవాంశలో మిథునంలో ఉంటే ఏమవుద్ది? కొంచెం ఎదుటి వాళ్ళ మాట వినే మనస్తత్వం వస్తుంది. ఎందుకంటే థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ కాబట్టి ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకోవడం, మంత్రుల యొక్క సలహాలు తీసుకోవడం, పాటించడం, ఇవన్నీ జరుగుతాయి. 4 అనుకోండి, ఆల్రెడీ బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంటుందన్నమాట. తెలివితేటలు, నాలెడ్జ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సరైన డెసిషన్ తీసుకుంటూ సరైన పాలన అందిస్తూ చాలా బ్రహ్మాండంగా అందరితో కూడా బాగుండడం అదంతా కూడా ఇస్తాడనమాట. సో ఆ నవాంశ పాదంతో కూడా మనం ఇంకా క్యాలిక్యులేట్ చేయొచ్చు.
కానీ అదొకటే కాదు, బేసిక్గా మన ఫార్మేట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ డిఫరెంట్. ఇది నేను ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్పాను. నేను ఇదే విధంగా కంప్లీట్గా కన్సిడర్ చేస్తానని కాదు. ఓకే, సరే, మనం అసలు మెయిన్ స్టోరీ మన హీరో గురించి చెప్పుకోకపోతే చాలా కష్టం. సో పితృదేవతలు అనమాట మకా నక్షత్రానికి అధిపతులు, అధిదేవతలు వీళ్ళందరూ కూడా. సో మనం పితృదేవతలు అంటే ఏం చేస్తారు? బేసిక్గా పితృదేవతల గురించి చెప్పే ముందు అంతకుముందు కూడా చెప్పినట్టున్నాను. ఇదేంటంటే పితృయాన నక్షత్రాలు, దేవయాన నక్షత్రాలని 2 భాగాలుగా విభజించారు. ఓకే, కృత్తికా నక్షత్రం నుంచి విశాఖ నక్షత్రం వరకు దేవయాన నక్షత్రాలని, తర్వాత అనురాధ నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు పితృయాన నక్షత్రాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు 2 రకాలుగా డివైడ్ చేశారు, అంతే, ఏం లేదు, సింపుల్గా. సో అవి ఎలా ఉన్నాయి ఏంటిది అనే దాన్ని బట్టి చెప్తూ ఉంటారు జనరల్గా. ఇంకోటి, పితృదేవతల గురించి మనం ఏమేం చెప్పుకోవాలి? ఈ నక్షత్రాలన్నింటినీ కూడా బేసిక్గా పితృదేవతలుగా కన్సిడర్ చేస్తారు. గ్రహాలన్నీ నక్షత్రాల మీదనే వెళ్తూ ఉంటాయి. అంటే మనం ఒక లీనేజ్లో, ఒక వంశ పారంపర్యంగా జన్మించడం జరిగింది. అంటే మనకు తాత ఉన్నాడు, మనకు ముత్తాత ఉన్నాడు, ఇలా స్టెప్ బై స్టెప్ మనం వచ్చేసాం, గాల్లోంచి రాలేదు. సో మన యొక్క కర్మను బట్టి మనం ఆ యొక్క వంశంలో జన్మించడం జరిగింది. కాబట్టి ఈ నక్షత్రాలన్నీ ఎవరు? మన పితృదేవతలు అనమాట. అన్ని మకా నక్షత్రం అనే కాకుండా అన్ని నక్షత్రాలని పితృదేవతలుగా కన్సిడర్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన తాతమ్మ ఉంది. ఓకే, ఆమెకి మన మీద ఇష్టం లేదు, కోపంగా ఉంది. ఏదన్నా ఒక గ్రహం ఆ నక్షత్రంలో అఫ్లిక్ట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మనకు అది సపోర్ట్ చేయట్లేదంటే ఏదో పితృదేవతలు మనకి సపోర్ట్ చేయట్లేదని అర్థం. ఒక గ్రహం బాగా యోగిస్తుంది, సో పలానా ఇంకో తాత ఉన్నాడు. ఓకే, సో ఆ తాత మనకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, మనం అంటే చాలా ఇష్టం, ఏది కావాలంటే అది మనకి కొనిచ్చే టైపు. సో ఆయన ఇప్పుడు లేడు, ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన మనకి సపోర్టివ్ అనుకోండి. సో మన యొక్క గ్రహం ఆ నక్షత్రంలో యోగించేదానికి అవకాశం ఉంది. ఓకే, నాకు చిన్న స్టోరీ గుర్తొచ్చింది. మరకతమణి సినిమా అనుకుంటా. సో నచ్చిన తాతయ్యని పిలుస్తాడు, సో బాబాయ్ ఎవరో వచ్చి హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. సో పితృదేవతలు అనేది ఈ విధంగా నక్షత్రాల్లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారనమాట. రైట్, పితృదేవతలు ఏమేం చేయగలుగుతారు? పితృదేవతలు మనకి బ్లెస్సింగ్స్ చేయగలుగుతారు, అంటే మనం మంచిగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుందన్నమాట. సో మనకు నచ్చని పితృదేవతలు, అంటే మనం నచ్చని పితృదేవతలు బాగోకూడదని కూడా కోరుకోవచ్చు, అది మనం చెప్పలేము. సో ఒక్కోసారి కొన్ని ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ఉంటాయి, అవి ఏమి మనం ప్రిడిక్ట్ చేయడానికి లేదు. ఆల్రైట్, పితృదేవతలకు బేసిక్గా ఏంటంటే మనం ప్రతి సంవత్సరం సంవత్సరికాలు చేస్తూ ఉంటాము, పితృతర్పణాలు ఇస్తూ ఉంటాము. ఎప్పుడన్నా గ్రహాలు ఈ నక్షత్రంలో, ఎస్పెషల్లీ పితృదేవతలు యాన్సిస్టర్ సంబంధించిన నక్షత్రం కాబట్టి గ్రహాలు కనుక బాగున్నట్లయితే, అంటే పూర్వీకుల యొక్క బ్లెస్సింగ్స్ మన మీద చాలా బాగున్నట్టు. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు, అంటే యాన్సిస్టర్ ప్రాపర్టీస్, ఏ తాతది ముత్తాతది, లేదనంటే భార్యను చేసుకుంటే భార్య తరపున బంధువులది ఎవరో ఒకళ్ళది మనకి కలిసి రావడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అదే యాన్సిస్టర్స్ యొక్క నక్షత్రాల్లో ఈ గ్రహాలు కనుక బాగోపోతే, పితృదేవతలకి, పితృలకి, తండ్రికి, వీటన్నిటికీ సంబంధించింది ఎవరు? రవి. అలానే భాగ్యాధిపతి, ఏ జాతకంలో అయితే భాగ్యాధిపతి ఈ నక్షత్రంలో అఫ్లిక్ట్ అయితే ఇబ్బంది అవుతుంది. అంటే పితృదేవతల యొక్క శాపం ఉన్నట్టు. శాపం అంటే మనం రెగ్యులర్గా శాపం అంటే యూ నీడ్ టు పుట్ యువర్ ఓన్ ఎఫర్ట్స్, యూ డోంట్ హ్యావ్ ఎనీ లక్. మీరు మీ యొక్క కష్టాన్ని గట్టిగా చేయాల్సి వస్తుంది, ఎవ్వరు కూడా మనకి సపోర్ట్ చేయరు, ఏది కూడా ఉచితంగా రాదని అర్థం అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మకా నక్షత్రంలో భాగ్యాధిపతి బాగుంటూ, మకా నక్షత్రం లేకపోయినా పర్వాలేదు, కానీ మకా నక్షత్రంలో పాపగ్రహాలతో చేరకూడదు. ఓకే, ఒకటి. రెండోది, రవి అనేవాడు మకా నక్షత్రంలో పాడవకూడదు. ఏదో ఒక గ్రహం చేత, పాపగ్రహాల చేత కలవడం ఇలాంటివి చేసినా కూడా తండ్రితో ముఖ్యంగా అభిప్రాయ భేదాలు ఇలాంటివి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలానే రవి వృత్తికి కూడా కారకుడు, అంటే జాబ్కి కూడా కారకుడు. కాబట్టి ఉద్యోగంలో సరైన గుర్తింపు రాకపోవడం, సరైన రికగ్నైజేషన్ రాకపోవడం, మంచిగా ఇంకా పెద్ద స్థాయికి ఎడలేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆదిత్య హృదయం చేసుకోవడం ఇలాంటివి చాలా మంచిది. అలానే పితృదోషం, అంటే పితృపరిహారాలు అంటే ఏమీ లేదు, సింపుల్. మనం ప్రతి సంవత్సరం పెట్టే ఆబ్దికం సరైన సమయానికి పెట్టుకోవడం, మనం సరైన విధంగా వాళ్ళకి చూసుకోవడం, అంటే ఇదంతా కూడా మన హిందూ సాంప్రదాయంలో ఉన్న నమ్మకాలు అన్నమాట. ఓకే, వాటిని చేయడం ద్వారా, అలానే
ముసలి వాళ్ళకి మనం వీలైనంత సహాయం చేయడం, ఎందుకంటే పితృలు అని అంటే ఓల్డ్ పీపుల్ అనమాట. సో వీళ్ళకి ఏదన్నా ఓల్డ్ ఏజ్ హ్యూములకి మనం వెళ్ళి డైరెక్ట్గా మనం వీలైనంత భోజనం పెట్టడం, లేదనంటే బట్టలు ఇవ్వడము, ఇలా ఏదో ఒకటి చేయడం ద్వారా, అంటే ఎప్పుడు కూడా పరిహారాలు అనేది మనకి రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉండాలి. మనం మంచి చేసామంటే మనకు మంచి వస్తుంది, కాన్సెప్ట్ అదే, ఇంకా వేరే ఏమీ లేదు. ఎమోషన్ అంటే ఎదుటివాడిని మానసికంగా నువ్వు బాధ పెట్టావు, నీకు మానసికంగానే బాధ వస్తుంది. ఎదుటివాడిని నువ్వు శారీరకంగా ఇబ్బంది పెట్టావు, నీకు శారీరకంగానే రిటర్న్ అవుతుంది. ఓకే, ఎదుటివాడిని నువ్వు మోసం చేసావు, మళ్ళీ నీకు ఆ మోసమే తిరిగి వస్తుంది. ఇది ఒక సైకిల్ లాంటిది అనమాట కర్మ అనేది. ఈ కర్మని మనం ప్లానెట్స్ రూపంలో క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అంతే, తేడా ఏమీ లేదు. ఓకే, సో ఏదన్నా అఫ్లిక్షన్ ఉంటే ఆల్రెడీ నువ్వు ఏదో చేసావు బాబు, సో కాబట్టి నువ్వు మంచిని చేసుకోవడం అలవాటు చేసుకో అనేది మనకి ఇక్కడ సిగ్నిఫై చేస్తుంది. ఏది కూడా పర్మనెంట్ కాదు, ఈవెన్ గ్రహస్థితి కావచ్చు, ఏది కూడా పర్మనెంట్ కాదు. ఎందుకంటే మనిషి మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు, ఎవాల్యుయేట్ అవుతూనే ఉంటాడు. కాబట్టి అది మారిపోయేదానికి కూడా బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది. ప్రారంభం అనేది తీర్చుకుంటూ వెళ్ళిపోవడం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి మనం దీని గురించి చెప్పుకున్నాం కదా, అండ్ పితృదేవతల గురించి చెప్పుకున్నాం కాబట్టి ఒక్కోసారి ఈ నక్షత్రంలో భాగ్యాధిపతి పంచమాధిపతితో కలిసిన పంచమాధిపతి చేత చూడబడుతూ ఉన్నా కూడా, ఓకే, తండ్రి తరపున వాళ్ళు ఎవరన్నా కూడా మనకి సంతానంగా కలిగేదానికి అవకాశం ఉండేదానికి ఉందన్నమాట. ఓకే, మగా నక్షత్రంలో కనుక గ్రహం ఉంటాయి. ఓకే, ఎందుకంటే కేతువు కూడా స్పిరిచువల్ ఇంట్రెస్ట్, తెలియనివి, గత జన్మాలు, వీటన్నిటి గురించి కేతు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే కేతు మోక్షకారకుడు కాబట్టి చెప్తూ ఉంటాడు. ఓకే, ఇదంతా కూడా నేను రెఫరెన్స్ చేసిన స్టోరీయే తప్ప మకా నక్షత్రం గురించి పూర్తిగా నేను ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, నన్ను నేను సాటిస్ఫై అవ్వడానికి పూర్తి స్థాయిలో నా దగ్గర ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ లేదు. ఓకే, ఇది నేను మీరు రీసెర్చ్ చేయడానికి, మీరు ఇంకా ప్రోగ్రెస్ అవ్వడానికి నాకు దొరికిన కంటెంట్ని మీకు కేవలం షేర్ చేస్తున్నాను. సో మీ యొక్క ఇంట్రెస్ట్ కొద్దీ దీన్ని ఇంకా ముందుకు మీరు తీసుకెళ్ళడానికి అవగాహన తప్ప దీని మీద ఇంకెక్కువ క్వశ్చన్లు అడగడానికి నేను స్కోప్ ఇవ్వలేకపోతున్నాను. ఓకే, అండ్ ఎందుకంటే పాస్ట్ లైఫ్ ఆస్ట్రాలజీ అంటే మనం ఏది చూడలేదు, ఫలానా ఎల్లయ్య పుల్లయ్య పుట్టాడు మళ్ళీ పుట్టాడు అనే దానికి ఎవిడెన్స్ ఏమీ లేదు. ఓకే, కొన్ని స్టోరీలు తప్ప మనకి ఏది కూడా సరిగా రావు. కొన్ని ఆర్టికల్స్ కూడా ఉంటాయి మళ్ళీ పుట్టారు అని చెప్పి చెప్పడానికి, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇంకొకటి, వంశపారంపరమైన ఆస్తులు సంక్రమించి ఉండడానికి మకా నక్షత్రం బాగా పనిచేస్తుంది అనమాట. అంటే డిపెండ్స్, ఏ ద్వితీయాధిపతి మకా నక్షత్రంలో ఉన్నాడు, ఏ దశమాధిపతి మకా నక్షత్రంలో ఉన్నాడు, ఫాదర్ యొక్క జాబ్ ఒకసారి పిల్లలకు వస్తూ ఉంటుంది. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా జరిగినప్పుడు, ఓకే, ఈవెన్ ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తాం. అలాంటి సందర్భాల్లో కూడా ఈ మకా నక్షత్రం వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఇంకోటి, చాలామంది ఫాదర్ చేసిన జాబ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ నేనే. ఓకే, అష్టమాధిపతి దశమాధిపతితో సంబంధం ఉన్నా, ఓకే, అష్టమాధిపతి లగ్నాధిపతితో సంబంధం ఉన్నా, ఓకే, అష్టమాధిపతి ఈ మకా నక్షత్రంలో ఉన్న, దశమాధిపతి మకా నక్షత్రంలో ఉన్న, పితృకారక కార్యక్రమాలు, ఓకే, తండ్రి చేసిందే మళ్ళీ చేసేదానికి కూడా రిపీట్ చేయడానికి కూడా ఈ మకా నక్షత్రం ఉపయోగపడుతుందన్నమాట. ఓకే, ఇవి కొన్ని విషయాలు యాన్సిస్టర్స్ గురించి. ఓకే, నేను చెప్పాను కదా, 9వ స్థానాధిపతితో పంచమాధిపతికి సంబంధం ఉంటే ఇలా సంతానం తండ్రి తరపున వాళ్ళు. అదే చతుర్థాధిపతితో సంబంధం ఉందనుకోండి, ఓకే, తల్లి తరపున వాళ్ళతో, ఓకే, తల్లి తరపున వాళ్ళు కూడా ఎవరన్నా మనకి పుట్టేదానికి అవకాశం ఉందనేది కూడా ఇక్కడ సిగ్నిఫై చేయొచ్చు. కానీ పంచమ భాగ్యాధిపతుల పరివర్తనమో పంచమ భాగ్యాధిపతుల కనెక్షనో ఇలాంటివి ఉంటేనే జరుగుతాయి, అది పాజిటివ్గా ఉంటాయి. ఒకవేళ అఫ్లిక్ట్ అయ్యాయి అనుకోండి, ఒక్కోసారి షష్టాధిపతి 6వ స్థానం మనం ఏం చెప్తాము, రోగస్థానం చెప్తాము, అష్టమం శరీరం చెప్తాము, ఆరోగ్యం చెప్తాము, ఆకస్మికంగా చెప్తాము, దుస్థానం కదా. సో అష్టమం పాజిటివ్గా పనిచేస్తుంది, నెగిటివ్గా పనిచేస్తుంది, అది డిఫరెంట్. కానీ ఎప్పుడైతే అష్టమాధిపతులు మకా నక్షత్రంలో కనుక అఫ్లిక్ట్ అయితే ఒక్కోసారి హెల్త్ అంటే ఇన్హెరిటెన్స్, అంటే మనకి మన పూర్వీకులు కొంతమంది మనం అడుగుతూ ఉంటారు, ఓకే, షుగర్ ఉందా మీకు, ఓకే, మీ ఫాదర్కి షుగర్ ఉందా అని. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఉంటాయి కదా, వీటికి కూడా మకా నక్షత్రం పనిచేస్తూ ఉంటుంది. అంటే వంశపారంపర్య హెరిటేజ్ పరంగా ఏదైతే ఉంటుందో అవి కూడా ఈ మకా నక్షత్రంలో కనుక గ్రహాలుంటే ఒక్కోసారి పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇంకొక భలే పాయింట్ చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. మకా నక్షత్రం ఎవరు? పితృదేవతలు. మళ్ళీ ఇది మహారాజు సింహరాశిలో ఉండే నక్షత్రం. ఎవడి మాట వినే పరిస్థితే లేదు అనమాట.
చాలా ముసలాళ్ళని చూస్తే చాలామంది చాలా యారగెంట్గా ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి ఆయుక్కారకుడైన శని బలంగా ఉండడం వల్లనే చాలా కాలం వాళ్ళు బతికారు. అంటే శని చాలా బలంగా డెఫినెట్గా ఆయుష్ అనేది చాలా బాగుందన్నమాట. సో అలాంటప్పుడు శని చాలా యారగెంట్ ప్లానెట్, అంటే చాలా మొండివాడు అనమాట. ఎక్కువ కాలం బతకడానికి కూడా ఆయుర్దాయాన్ని ఇస్తూ ఉంటాడు. సో వీళ్ళు ఎవరి మాట వింటారు? ఎవరి మాట వినరు బేసిక్గా. ఈ పితృదేవతలందరికీ కూడా ఒక మహారాజు ఉన్నాడు. ఎవరు? జస్ట్ ఊహించండి, యమధర్మరాజు. సో యముడి మాట వింటారు. యముడి యొక్క నక్షత్రం ఏంటి? భరణి నక్షత్రం. సో భరణి నక్షత్రం వాళ్ళు చెప్తే తప్ప మఖా నక్షత్రం వాళ్ళు అంత ఈజీగా ఎవరి మాట వినే మనస్తత్వం ఉండదన్నమాట. మళ్ళీ పాదాల ప్రకారం చెప్పుకున్నాం కదా, రెండో పాదం అయితే కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంటారు, మూడో పాదం అయితే వినే స్వభావం ఉంటుంది అని. సో అది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో మఖా నక్షత్రం వాళ్ళకి భరణి టైప్ బాస్ ఉండేవాళ్ళు, వాళ్ళతో కంఫర్టబుల్గా పని చేయగలుగుతారు. అదర్వైజ్ వాళ్ళు ఇండివిజువల్గా ఏదైనా చేద్దామని అనుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, మఖా నక్షత్రం బేసిక్గా రాయల్గా ఉండాలని అనుకుంటుంది. తర్వాత నాకే పవర్, ఇంకెవరికి ఉండదు. సింహం ఏమనుకుంటుంది? అడవిలో నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు, ఏనుగు కానీ జిరాఫీ కానీ ఎవరు కూడా ఉండకూడదు, నేనే రాజుని, నాకు తప్ప పవర్ ఇంకెవరికి ఉండదు, నేనే మృగరాజుని అనే ఒక క్యారెక్టరైజేషన్ ఎలా ఉందో సింహానికి, మఖా నక్షత్రానికి కూడా అదే విధమైన అథారిటేటివ్ క్యారెక్టరైజేషన్ మనకి ఆ నేచర్ అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ చెప్తాను. మనం అంతకుముందు వీడియోలో కూడా పల్లకి యోగం గురించి మాట్లాడుకున్నాం. పల్లకి యోగం అంటే ఏంటని చెప్పేసి నవ్వు వచ్చేసింది నాకు. ఓకే, మఖా నక్షత్రం పెద్ద రాజదర్బార్కి కనెక్ట్ అయింది యాక్చువల్లీ. అలానే ఒక పల్లకి కూడా బాగా కనెక్ట్ అయింది. పల్లకి అంటే ఏంటి? ఎవరు వాడతారు అసలు? పూర్వకాలంలో రాజులు వాడేవాళ్ళు. ఎవరు? రాణిని తీసుకెళ్ళడానికో, లేదా ఏ రాజునో, లేదనంటే ఒక గురువు గారిని ఒక దగ్గర నుంచి రాజదర్బార్ నుంచి బయటికి తీసుకెళ్ళడానికో ఇలా పల్లకి ఇద్దరు ముందు పోసుకు. ఈ మధ్యకాలంలో అయితే మనం పెళ్ళిళ్ళలో చూస్తుంటాం, పెళ్లి కూతుర్ని పల్లకీలో తీసుకొస్తుంటారు. కొన్ని సాంప్రదాయాల్లో అయితే మనం తట్టలో పట్టుకొస్తాము. కొంతమంది ఏంటంటే పల్లకీల్లో కూడా తీసుకొస్తూ ఉంటాం. ఈ పల్లకి ఏంటిది? ఆ కాలంలో పల్లకి, ఈ కాలంలో ఏంటిది? అది కారు అనమాట. ఓకే, సో మంచి కారు, మంచి వాహనం. ఓకే, అప్పట్లో అశ్వదళం, గజదళం, ఇప్పుడు మంచి కారు, మంచి వెహికల్, ఇవన్నీ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. పల్లకి అంటే డెఫినెట్లీ కారే, మనం కాదు డ్రైవరు, కంపల్సరీ మనకి డ్రైవర్ కూడా ఉంటాడు. ఓకే, సో పల్లకి వేరే వాళ్ళు ఎలా అయితే మోస్తున్నారో అలా ఉండేదానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో ఇది కూడా మనం రాయల్ కార్ అంతే, ఇక రాయల్ కార్ ఇదేది మనం అది రోహిణి నక్షత్రం అయితే మనం బిజినెస్ కారు, బిజినెస్ వెహికల్ అనుకున్నాం. ఇక్కడ అలా కాదు, మనకు సొంత కారు ఉంటుంది, మనకు డ్రైవర్ ఉంటాడు, మనని తీసుకెళ్తూ ఉంటాడు. మనం సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి, టూర్ వెళ్ళాలంటే టూర్కి, ఎక్కడికంటే అక్కడికి. అలా మఖా నక్షత్రంలో దశమాధిపతి బలంగా ఉన్న, చతుర్థాధిపతి బలంగా ఉన్న, దశమాధిపతి ఎందుకు చెప్పానంటే చతుర్థాన్ని చూస్తాడు కదా, సో అలా కూడా. ఓకే, సో షష్ఠాధిపతి బలంగా ఉన్న, ఓకే, పాజిటివ్గా ఉంటే డెఫినెట్లీ మనకి వెహికల్. షష్ఠ స్థానం మంది, మార్బలం, చుట్టాలు, జంతువులు, ఇవన్నీ కూడా చెప్తుంది అనమాట. సో కాబట్టి వెహికల్ కూడా దానిలోనే పార్ట్. ఇది మన అసెట్ అది. ఓకే, మన లిక్విడ్ అసెట్. 6 నుంచి 6, 11 ఏమవుతుంది? వాహనం అవుతుంది. 11 కూడా వాహన స్థానంగా తీసుకుంటారనమాట. ఓకే, సో ఇక్కడ మఖా నక్షత్రంలో చతుర్థాధిపతి, చతుర్థం ఎందుకు తీసుకున్నాం? సుఖస్థానం. ఓకే, సో కంఫర్ట్గా మనం ఎంజాయ్ చేయడానికి. మళ్ళీ మామూలుగా వాహనం అనగానే మనకి 4, 11 ఇలా తీసుకుంటారనమాట. కుజుడితో సంబంధం ఇలా తీసుకుంటూ ఉంటారు బేసిక్గా. అదొకటే కాదు, మిగిలినవి కూడా ఇస్తుంటారు. ఒక్కోసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈవెన్ అక్కడ సిగ్నిఫికెన్స్ సరిగా లేకపోయినా అది ఇచ్చేస్తూ ఉంటుంది. కేపీ చూసేటప్పుడు ఈ సబ్లార్డ్ దీంతో కనెక్షన్ ఉన్నాడు, 6తో కనెక్షన్ వచ్చింది కాబట్టే వాహనం కొన్నాడు, లేదంటే కొనేవాడు కాదు అని చెప్పి ప్రూవ్ చేస్తూ ఉంటారు. బట్ నాకు ఎందుకు అది పూర్తిగా సాటిస్ఫాక్షన్ అనిపించదు అనమాట. బట్ ఎనీవే, భావం ఎలా ఉన్న గ్రహము దశ ప్రోగ్రెషన్ బాగుంటే వాళ్ళు చేయగలుగుతారు. దశమాధిపతి ఎందుకు చెప్పాను. అలానే దశమం వృత్తి ద్వారా, మనం ప్రొఫెషన్ ద్వారా వచ్చే డబ్బుల ద్వారా కూడా ఒక్కోసారి కొనుక్కుంటూ ఉంటాం. సో ఇదంతా కూడా ప్రొఫెషనల్ వెహికల్ కూడా దొరికేదానికి అవకాశం ఉంటుంది. ఈ కొన్ని పాయింట్లు. ఇంకా యాన్సిస్టర్స్, మఖా నక్షత్రం విషయం ఏంటంటే, ఇప్పుడు వంశపారంపర్యంగా మనం చాలా వస్తాయని చెప్పుకున్నాం. ఓకే, వంశపారంగా కొంత పురాతన వస్తువులు ఉంటాయి ఇళ్లలో. ఓకే, మా తాత ఇచ్చిన ముంత, ఓకే, అది యాంటిక్ పీస్ అనమాట. టైప్ రైటర్, ఓకే, తాత ఇచ్చిన కంప్యూటర్, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి మఖా నక్షత్రంలో చెప్పుకోవచ్చు అనమాట. మన తాతలు ఒకసారి కొన్ని బుక్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో లేదా ఒక పెన్ ఇస్తారు, లేదా ఏదో ఉంటూ ఉంటాయి ఇంట్లో. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఏదో ఒకటి
యాంటిక్ పీస్లు ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా కూడా మఖా నక్షత్రంతో సంబంధించింది. మ్యూజియంస్ కూడా కొంతమంది మ్యూజియంస్లో పనిచేయచ్చు మఖా నక్షత్రానికి కనెక్ట్ అయిన వాళ్ళు. ఓకే, పురావస్తు శాఖ, ఓకే, పురావస్తు శాఖలో కూడా పనిచేసేదానికి. ఓకే, రీసెర్చ్, పాత విషయాలని కనుక్కునేవాళ్ళు, హిస్టరీ అంటే మనకి చరిత్ర ఉంటుంది కదా, చరిత్రకారులు, చరిత్రకు సంబంధించి రీసెర్చ్ చేసేవాళ్ళు, ఇలాంటివి కూడా మఖా నక్షత్రానికి కనెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. కేతు డ్రై ప్లానెట్, తెలియని విషయాన్ని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ డిఫాల్ట్గా కేతుకు ఉంటుందన్నమాట. కేతు ఆల్వేస్ అలా మళ్ళిస్తూ ఉంటుంది. ఓకే, రాజుల్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. రాజుల వంశానికి ఎస్పెషల్లీ కత్తులో లేకపోతే ఏ ఒకటి యాంటిక్ పీసులు ఉంటుంటాయి. యాంటిక్ పీసులు అంటే పురాతన వస్తువులు, వాళ్ళ వంశానికి సంబంధించిన వస్తువుల్ని వాళ్ళు దాస్తూ భద్రపరుస్తూ ఇస్తూ ఉంటారనమాట. ఇలాంటివి కూడా మఖా నక్షత్రం బలంగా ఉన్న వాళ్ళకి అనుకూలంగా అవి ఉపయోగపడుతూ కూడా ఉంటాయి. అర్థమైందా? మీ తాత ఏదో ఇచ్చాడు, దానికి ఇప్పుడు విలువ మార్కెట్లో పెరిగింది, అది ఉపయోగపడవచ్చు. మీ తాత ఒక మంచి ల్యాండ్ ఇచ్చాడు, ఆ ల్యాండ్కి మంచి వాల్యూ రావచ్చు ఇప్పుడు మార్కెట్లో. సో ఇలా కూడా చాలా జరిగేదానికి మఖా నక్షత్రం వల్ల అవకాశం ఉంది. ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. మామూలుగా నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కదా, 4 పాదాలు కూడా ఒక కేటగరైజేషన్, ఒక రకంగా విభజిస్తే మొదటి పాదం శరీరం గురించి చెప్తుంది, రెండో పాదం ఆలోచన గురించి చెప్తుంది, తర్వాత మూడో పాదం ప్రాణం, మనలో ఉన్న ప్రాణం గురించి చెప్తుంది, నాలుగో పాదం మన యొక్క ఆత్మని గురించి చెప్తుంది. అంటే మేషం కుజుడు చూస్తే ఎలా ఉంటాడు, బాడీతో పోరాడతాడు, మైండ్ ఇంపార్టెంట్ కాదు, యుద్ధానికి శక్తి కావాలి. ఓకే, సో ఖండబలం కావాలి, శరీరం అన్నమాట. రెండో పాదం ఏం చెప్తుంది, ఆలోచన చెప్తుంది. ఓకే, శుక్రుడు బాగా ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, మంచి పొలిటికల్ అనలైజేషన్ వీటన్నిటికి కూడా శుక్రుడు బలంగా పనిచేస్తూ ఉంటాడు. రవి పనిచేస్తాడు, శుక్రుడు పనిచేస్తాడు, గురు కూడా పనిచేస్తాడు. 2 ఆలోచన, 3 కమ్యూనికేషన్, వాదించడం కావచ్చు. 3 మనం ప్రాణం అని చెప్పుకున్నాం, వాయువు. ఓకే, మన శరీరంలో ఉండే గాలి మనం పీల్చుకుంటూ ఉన్నంత కాలమే మన ప్రాణవాయువు. ఓకే, అది ఉంటుంది. ఓకే, ప్రాణం, అది కమ్యూనికేషన్. ఓకే, అది కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇంకా అన్నిటికన్నా ఇంప్రూవ్మెంట్ ఏంటిది, ఆత్మ. నీ యొక్క ఆత్మ బలంగా ఉంటే, అంటే దృఢ సంకల్పం, ఆత్మ అంటే ఇన్నర్ సోల్ అంటారనమాట, అదంతా బలంగా ఉంటే ఇంకెక్కువగా సాధించగలుగుతాం. సో మన జాతకంలో ఏ గ్రహం అయినా మొదటి పాదంలో ఉందా, రెండో పాదంలో ఉందా, మూడో పాదంలో ఉందా, నాలుగో పాదంలో ఉందా, ఎక్కువ గ్రహాలు ఏ పాదంలో ఉన్నాయని మనం అబ్జర్వేషన్ చేస్తే మనలో ఎటువంటి కెపాసిటీ, అంటే శారీరకంగా మనకు బలం ఎక్కువగా ఉందా, మానసికంగా మనకు బలం ఎక్కువ ఉందా, నాలెడ్జ్ పరంగా బాగుందా, కమ్యూనికేషన్ పరంగా బాగుందా, దేని పరంగా బాగుంది, మనల్ని మనం ఎలా వాడుకోవచ్చు, అంటే సెల్ఫ్ రియలైజేషన్ కదా, మనల్ని మనం తెలుసుకోవడం. సో ఎలా వాడుకోవచ్చు, ఇది ఒకటి మనకు బాగా పనిచేస్తుంది. తర్వాత ఇంకొక చిన్న పాయింట్, గురు ప్రయత్నం, శుక్ర ప్రయత్నం అనే చిన్న పాయింట్స్ ఉంటాయి. నేను చెప్పడం ఇది మనం పుష్యమి నక్షత్రంలో గురు ప్రయత్నం అని అంటే పాజిటివ్గా మనం ట్రై చేయడం అనమాట. శుక్ర ప్రయత్నం అంటే చిన్నపాటి ట్రిక్స్ ప్లే చేసి ట్రై చేయడం అనమాట. ఓకే, ఎందుకంటే ఆయన దైత్య గురువు, ఈయన దేవగురువు ఎప్పుడు కూడా పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఆలోచిస్తాడు. శుక్రుడు ఏంటంటే చిన్న ట్రిక్ అయినా ప్లే చేసి ముందుకెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, అందుకోసం మనకి ఈవెన్ అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లాంటివి ఉంటాయి శుక్రుడికి సంబంధించినవి, మూవీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా టాక్టిక్స్, మ్యాజిక్స్, ఇవన్నీ ఫ్యాంటసీ, అంటే లేనిదేదో క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సినిమాల్లో కూడా చూస్తే మనకు మంచి రంగురంగుల సినిమాల్లో వాడే బట్టలు మనం బయట వాడితే అదొక వేరే రాగా ఉంటుంది, మనం వాడలేం. సో సినిమాల్లో ఆ స్క్రీన్ మీద చూస్తేనే చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇంకా మనం శుక్రుడు గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకా మాట్లాడదాము. అంత ఫ్యాంటసీ అనమాట శుక్రుడు అంటేనే. అది మనం పుబ్బలో డిస్కస్ చేద్దాం, లేదంటే మళ్ళీ శుక్రుడు గురించి వచ్చినప్పుడు మాట్లాడదాం. రైట్, మగాగురు నక్షత్రం అనేది పితృదేవతలకు సంబంధించింది అనేది మనకి చాలా బాగా అర్థమైంది. అండ్ మఖా నక్షత్రాల్లో గ్రహాలు ఉంటే ఏంటి పరిస్థితి అనేది మనం ఒక్కసారి ఒక చార్ట్ తీసుకుని జస్ట్ ఊరికే వేద్దాం. అన్ని గ్రహాలు చెప్తాను, కొన్ని లగ్నాలు కూడా చూద్దాం. ఉదాహరణకి ధనుర్లగ్నానికి మఖా నక్షత్రంలో కేతు అనేవాడు కేతు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. కేతువు ఎక్కడున్నాడు, కేతువుని మనం అశ్వినిలో పెట్టుకుందాం. ద్వితీయాధిపతి అయిన శని 6ంట ఉన్నాడు,
లగ్నాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నాడు, మకా నక్షత్రంలో ఉన్నాడు, కేతు పంచమంలో ఉన్నాడు, రాహు లాభంలో ఉన్నాడు, కుజుడు దశమంలో ఉన్నాడు. బాగుంది చార్ట్, పర్వాలేదు. రాహు లాభంలో ఉన్నాడంటే మెటీరియలిస్టిక్ డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. ఓకే, తర్వాత గురువు లగ్నాన్ని చూస్తున్నాడు. గురువుకి రాహుకి ఎటువంటి అఫ్లిక్షన్ లేవు కాబట్టి అన్నీ కూడా మంచి అంటే సరి అయిన మెట్లు ఎక్కుకుంటూ ఎటువంటి గ్యాంబ్లింగ్ లేకుండా ముందుకు వెళ్ళి జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా వెళ్తాడు. ఒకటి. తర్వాత గురువు కేతు నక్షత్రంలో ఉన్నాడు, మగా నక్షత్రం యాన్సిస్టర్ సంబంధించిన నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, అండ్ రవి యొక్క ప్లేస్మెంట్, పితృకారకుడైన రవి, భాగ్యాధిపతి అయిన రవి ఎలా ఉన్నాడు అనేది మనకి ఇక్కడ చాలా బలంగా డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, రవి గనక అక్కడే ఉన్నా పర్వాలేదు, లేదనంటే మంచి పొజిషన్లో ఉండాలన్నమాట. ఓకే, ఉదాహరణకి రవిని ఎక్కడ పెడితే బాగుంటుంది? ఓకే, రవిని మేషంలో పెట్టచ్చు. రవి మేషంలో బ్రహ్మాండంగా ఉచ్చులో ఉన్నాడు. తర్వాత రవి గురువులకి కోణస్థితి మళ్ళా ఒక రకంగా పరివర్తనం, అంటే లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు, భాగ్యాధిపతి పంచమంలో ఉన్నాడు, అంటే మూవ్ అయ్యారనమాట వీళ్ళందరూ. సో కంప్లీట్ పరివర్తనం కాదు, అది సరైన పరివర్తనం కాదు, బట్ అయినా కూడా గురువు యొక్క దృష్టి రవి మీద ఉండడం ఇది విశేషం. తర్వాత శని కుజులకు కూడా మళ్ళీ కోణరాశుల్లో ఉన్నారు. సామధాన దండోపాయాలతో అన్నీ సాధించడం జరుగుతుంది. కుజుడు దశమంలో ఉన్నాడు. ఒక మంచి హోమం చేయాలన్నా, ఓకే, మంచి వేద విద్య నేర్చుకోవాలన్నా, తర్వాత తండ్రి నుంచి వంశపారం నుంచి వచ్చే విద్యల్ని మళ్ళీ అభ్యసించి దాన్ని మంచి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లాలన్నా ఈ ధనుర్లగ్నానికి గురువు ఉండడం, ఈ స్పిరిచువల్ జర్నీస్ వీటికి సంబంధించిన వాటిల్లో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలానే ఈవెన్ తపస్సు చేయాలన్నా కూడా ఈ ప్లానటరీ పొజిషన్ పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అయితే అక్కడ రాహు ఉన్న నక్షత్రాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి, దశ ఏం జరుగుతుంది అనేది చూడాలి. గురుదశ కనుక జరిగితే టీచింగ్ ఎబిలిటీస్ కావచ్చు, ఏదైనా కూడా చాలా బాగుంటుంది. ఓకే, గురువు ఉంటే ఇలా చెప్పుకున్నాం. రవి ఉంటే, రవి గనక ఇదే లగ్నానికి రవి గనక అదే మగా నక్షత్రంలో ఉంటే భాగ్యాధిపతి భాగ్యస్థితిలో ఉన్నాడు, ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ, డౌటే లేదు. ఓకే, స్వక్షేత్రంలో ఉన్నాడు. కాకపోతే పాపగ్రహం కోణంలో ఉంటే ధనుర్లగ్నం అయినా ఏమైనా కూడా అంత బలంగా రిజల్ట్ ఇవ్వదు, కొంచెం మొండి వైఖరి ఉంటుంది డెఫినెట్గా. భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్న రవి పితృకారకుడైన వాడు మళ్ళీ 9 ఉండకూడదు, కాబట్టి కొంచెం ఇస్తుందన్నమాట. ఏదో ఒక రూపంలో భావం దెబ్బతింటే దశలో, దశ దెబ్బతింటే భావంలో, ఏదో ఒక దానిలో డెఫినెట్లీ అది ఎంత బాగున్నా కూడా డెఫినెట్లీ ఇస్తుంది రిజల్ట్. ఓకే, ఒకటి రవి. చంద్రుడు అష్టమాధిపతి భాగ్యస్థితి, ఇది కూడా చాలా ట్విస్ట్లు ఇస్తుంది. మగా నక్షత్రంలో ఉంటే పితృ సంబంధమైన విషయాల్లో కొన్ని సమస్యలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది, ఎందుకంటే అష్టమాధిపతి ఉన్నాడు. ఓకే, హెల్త్ పరంగా ఇవ్వచ్చు, ఫాదర్ యొక్క గ్రోత్ పరంగా ఇవ్వచ్చు, అది ఒకటి. తర్వాత కుజుడు పంచమాధిపతి భాగ్యస్థితిలో ఉన్నాడు, మగా నక్షత్రంలో ఉన్నాడు. పంచమాధిపతి కదా, వ్యయాధిపతి కూడా భాగ్యంలో ఉన్నాడు కదా, విద్యరీత్యా దూర ప్రదేశాలకు కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది. జనరల్ పాయింట్, మకా నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి 12th లార్డ్ ఉన్నాడు కాబట్టి ఈవెన్ ఆర్కియాలజీ ఇలాంటి వీటిల్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వెళ్ళేదానికి కూడా అనుకూలంగానే ఉంటుంది. ఉదాహరణకి ఎందుకంటే పాత విషయాలు కనుక్కోవడం, లేదంటే పాత విషయాలకు సంబంధించిన సబ్జెక్టు నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, కానీ పాపగ్రహం 9 ఉంటే కొంచెం ఇబ్బంది, దానివల్ల కెరియర్ స్టెబిలైజ్ అవ్వడానికి టైం పట్టచ్చు. ఓకే, తర్వాత గురువు ఉంటే మంచిది, శుభగ్రహాలు 9 ఉండటే మంచిది. బుధుడు కూడా 9 ఉండొచ్చు, దశమాధిపతి 9 ఉంటే ఇబ్బంది ఏమీ లేదు. బుధుడు కదా, ఇంటెలిజెన్సు, తెలివితేటలు, కౌన్సిలర్ అంటే ఎదుటి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడానికి. ఓకే, మకా అంటే ఏంటిది? పితృదేవతల నక్షత్రంలో ఉన్నాడంటే ఏంటిది? అది మెచ్యూరిటీ బాగా ఉంటుంది. ఓకే, తెలివితేటలు బాగా వ్యవహరిస్తూ ఉంటాడు, వాళ్ళ బ్లెస్సింగ్లు ఉంటాయి. ఇంకోటి అసలైన ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ మకా నక్షత్రం పితృదేవతలు కాబట్టి పితృదేవతలకి పితృ అమావాస్య అని ఉంటుంది. ఓకే, ప్రతి అమావాస్యకి పితృదేవతలు అనేవాళ్ళు యాక్టివేట్ అవుతారు. మనం చెప్పుకున్నాం, భరణి చెప్పుకున్నప్పుడు కూడా యముడు కాకులన్నిటికీ కూడా వరం ఇచ్చాడు, పితృదేవతలకు మీ ద్వారానే పొందాలి అని. సో కాబట్టి అందుకోసమే కాకులకి మనం అవి భోజనం అది ఇది పెడుతూ ఉంటాం కదా. సో ప్రతి అమావాస్యకి కాకులకు భోజనం పెట్టిన ఈ యొక్క నక్షత్రంలో గ్రహాలు అఫ్లిక్ట్ అయితే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. తర్వాత కేతు క్షేత్రము, తర్వాత వీటికి సంబంధించిన కొన్ని క్షేత్రాలు ఉంటాయి, వాటిల్లో కూడా మనం విజిట్ చేసుకుని మనం పూజలు అవి మనం సెల్ఫ్గా ఏమీ స్పెషల్గా హోమాలు ఏం అవసరం లేదు,
దర్శనాలు చేసుకొని మనం అర్చనాభిషేకం చేయించుకుంటే సరిపోతుంది. అవి కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలానే పెద్దల యొక్క ముసలి వాళ్ళ మీద మంచి గౌరవము, వాళ్ళ మన్నలను మనం పొందేలాగా ఉంటే గ్రోత్ అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, బుధుడు గురించి చెప్పాం, గురువు గురించి చెప్పాం. తర్వాత శుక్రుడు ధనుర్లగ్నానికి షష్ఠ లాభాధిపతి. 9ంట శుక్రుడు ఇబ్బంది ఏమీ లేదు, బాగానే ఉంటాడు. తెలివితేటలు అవన్నీ కూడా ఇస్తాయి. మకా నక్షత్రంలో ఉన్నాయి. కానీ కేతువు యొక్క నక్షత్రంలో శుక్రుడు ఉంటే ఏంటంటే ఎమోషనల్లో చిన్న చిన్న అబ్స్టకల్ క్రియేట్ చేస్తాడు. కేతువు ఎప్పుడు కూడా ఏంటంటే డ్రై ప్లానెట్, మనల్ని దాని నుంచి అవాయిడ్ చేస్తాడు. కలత్రకారకుడు ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి షష్టాధిపతి కదా, ఆ బుధుడితో పాటు శుక్రుడితో పాటు బుధుడు కూడా ఉన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి, మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ తీసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, కన్ఫామ్గా మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. కేతు కనుక 6th హౌస్కి సిగ్నిఫికెంట్ అయిపోయాడు అనుకోండి, పరిస్థితి ఏంటి, ఏ 6ంట కేతు ఉండి 1000లో రాహు ఉండి శుక్రుడు బుధుడు ఇరుక్కున్నాడు అనుకోండి, మ్యారిటల్ లైఫ్ ఎమోషనల్ బ్యాలెన్స్ సరిగా లేక క్షీణచంద్రుడు కూడా ఉంటే అప్పుడు ఇంకా పరిస్థితుల్లో కొంచెం సమస్యలు, వ్యావరింగు, చిన్న చిన్న మ్యాటర్స్కి ఫీల్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత శుక్రుడు అయిపోయాడు. తర్వాత శని అశ్విని మకా మూనల్లో ఏమైనా కూడా అది ఆయనకంత ఫేవరబుల్ కాదు. అశ్విని గుర్రం స్పీడ్గా వెళ్ళిపోవాలనుకుంటుంది. అలాంటిది మకా నక్షత్రంలో ఉంటే కొన్ని పాదాల్లో, 3వ పాదంలో ఉంటేనేమో మిథునంలో ఉంటాడు, 2వ పాదంలోనే ఉంటేమో వృషభంలో ఉంటాడు. కాబట్టి నవాంశలో ఆ 2 పాదాలు కొంతవరకు ఎగ్జాంప్షన్. కానీ ఏమైనా శని శత్రుక్షేత్రంలో పడినప్పుడు, ఈ మకలో ఉన్నప్పుడు సరైన మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండవు. ఓకే, దానివల్ల అందరితో కూడా తిట్లు తినే అవకాశాలు కూడా ఉంటాయి. ఎంత చేసినా పనిలో గుర్తింపు రాకపోవడం, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి మాకు అంతగా శనికి పనిచేయదనే నా భావన. అయినా కూడా డిపెండ్స్, కేతు యొక్క ప్లేస్మెంట్, లగ్నము, వాటిని బట్టి డిసైడ్ చేయాలి. 9ంట పాపగ్రహాలు అంతేమి సౌఖ్యాన్ని ఇవ్వవు, అది చెప్పుకున్నాం. తర్వాత మాకు అయిపోయింది. ధనుర్లగ్నానికి 9 ఎందుకు తీసుకున్నానంటే ఇది ఎలా అయినా పితృస్థానం కదా, దానికి సంబంధించింది కాబట్టి ఎక్కువగా తీసుకున్నాను. అండ్ శని అయిపోయాడు. తర్వాత రాహు గనక కేతు నక్షత్రంలో ఉంటాయి. ఇది చాలా విచిత్రం. రీసెంట్గా కూడా రాహు కేతు నక్షత్రంలో సంచరించాడు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాహు కేతువులు గనక నక్షత్రాలు అంటే రాహు వెళ్ళి కేతువు వెళ్ళి రాహు నక్షత్రంలో ఉంటే జీవితంలో ఏది మనం అయితే జరగదని అనుకుంటామో వాటిని జరిపిస్తారు, రివర్స్ పని చేస్తారు. మంచి వాళ్ళకి చెడ్డ రోజులు వస్తాయి, చెడ్డ వాళ్ళకి మంచి రోజులు వస్తాయి. ఇదే నేను అబ్జర్వ్ చేసింది. రాహు కేతువు రాహు నక్షత్రాల్లో ఉంటాయి. పెళ్ళి అవ్వదు అని ఒక జాతకంలో నువ్వు భావించావు, రాహు బలంగా ఉన్నాడు, పెళ్ళి ఇచ్చేస్తాడు, నువ్వు ఊహించావు, అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఉద్యోగం రాదనుకుంటావు, ఉద్యోగం వచ్చేస్తుంది, ఉద్యోగంలో సెటిల్ అయిపోతాడు. మరి ఎప్పుడు మీరు ఇది క్లియర్ అవుతుంది అంటే ట్రాన్సిట్లో అయితే నేను అబ్జర్వ్ చేసింది, మళ్ళీ ఆ రాహు కేతు నక్షత్రంలో నుంచి స్వనక్షత్రమైన మిథునంలోకి వెళ్ళి ఆరుద్రలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ ప్రీవియస్ లైఫ్ ఎలా ఉందో అలా చేంజ్ అయిపోద్ది అనమాట. ప్రీవియస్ సినారియో ఎలా అయిందో అలా చేంజ్ అయిపోద్ది. అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. అది ఒకటి. రాహు ఉంటే కేతు నక్షత్రంలో ఉండొచ్చు, బ్రహ్మాండం, ఎక్సలెంట్ రిజల్ట్. కానీ 9ంట కేతు డ్రై ప్లానెటే, మళ్ళీ అది కూడా పాపగ్రహం కాబట్టి రిజల్ట్ పొజిషనల్ స్టేటస్ ఉన్నా కూడా కొన్నిట్లో ఇస్తాడు, కొన్నిట్లో ఇవ్వడు. స్పిరిచువల్గా మాత్రం బాగానే రిజల్ట్ ఇస్తాడు, అది చెప్పుకున్నాం. తర్వాత చెప్పాను కదా, షష్టాధిపతి కనుక ఉంటే 6వ స్థానాధిపతి శుక్రుడు. మనం చెప్పాం శుక్రుడు బుధుడు వివాహమే ప్రాబ్లం కాదు, ఒక్కోసారి యాన్సిస్టర్ హెల్త్ అంటే పితృలకు సంబంధించిన వంశపారంపర్యంగా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, శుక్రుడు అగ్నితత్వ రాశిలో ఉన్నాడు బేసిక్గా. ఓకే, బేసిక్గా జలతత్వ రాశిలో ఉంటే ఒకటి, తర్వాత శుక్రుడు అగ్నితత్వ రాశిలో ఉంటే ఒకటి, ఇలా కొన్ని ఫలితాలు ఉంటాయి, వాటిని బట్టి ఇస్తూ ఉంటాడు. ఓకే, అయితే శని తర్వాత బుధులు ఉదాహరణకి మకలోనే కలిశారనుకుందాం. ఓకే, నర్వ్స్కి సంబంధించిన వ్యాధులు అంటే నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, కుజ శుక్రులు కలిశారని అనుకుందాం. ఓకే, షష్టాధిపతి అలానే పంచమాధిపతి. లవ్ అవుతుంది, మళ్ళీ బ్రేక్ అవుద్ది, వివాహం దాకా వెళ్ళకపోవచ్చు, లవ్ ఫెయిల్యూర్స్ ఇస్తూ ఉంటాడు. కోరికలు, డిజైర్స్, కుజ శుక్రులు రెండు గ్రహాలు. రవి శుక్రులు కలిశారనుకోండి, బాగా టేస్టీ ఫుడ్ కావాలి, అది మనకు అందరికీ రెగ్యులర్గా తెలిసిందే. తర్వాత రవి శుక్రులు కలిస్తే మేబీ ఏ డ్యాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చేమో. ఓకే, ఎందుకంటే ఇక్కడ శుక్రుడు బాగా స్టైల్కి వాటికి రవితో కలిశాడు, ఇద్దరు కలిశారు. సో మంచి బట్టలు వేసుకోవడానికి, మంచి నీట్గా ఉండడానికి వాటికి కారణం. ఎందుకంటే షష్ఠ లాభాధిపతి కదా, మంచి నెగోషియేటర్. ఏదైనా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, ఇద్దరి మధ్య మంచి సంభాషణలు చేసి డబ్బులు సాధించుకోవడానికి కూడా
అవకాశాన్ని ఇస్తాడు. ఓకే, తర్వాత గురు శుక్రులు కలిశారు, అది మంచి యోగం, మృదంగ యోగం, విద్యాయోగం అని చెప్తారు. ఛత్రయోగం కూడా చెప్తారు. లగ్న షష్టాధిపతులు చేస్తే సాధించాలనే తపన అదంతా ఇస్తాడు. మంచి ఇంటలెక్చువాలిటీ ఇస్తాడు, బాగుంటుంది. అది కూడా పూజలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇలాంటివి కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, అదే శని శుక్రులు కనుక కలిశారనుకోండి, ద్వితీయాధిపతి షష్టాధిపతితో కలిసి కంప్లీట్గా 9th హౌస్లో ఎఫెక్ట్ అయ్యాడు. అలాంటి సందర్భాల్లో ఫాదర్కి కూడా ఒక్కోసారి ఎఫ్ఐఆర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది బికాజ్ ఆఫ్ దిస్ కాంబినేషన్. అంటే వీడి వల్లే వాడికి అవుతుందా అనేది కాదనమాట. ఓకే, అక్కడ ఉన్న కాంబినేషన్ రిపీట్ అయింది అంటే సిగ్నిఫై చేస్తుంది. ఓకే, ఎందుకంటే మనం ఒకే లీనేజ్లో, ఒకే వంశంలో, ఒకే ఎనర్జీలో మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కాబట్టి అలా జరిగేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఇదంతా కూడా నాకు తెలిసిన మకా నక్షత్రాన్ని గురించి కొంత ఇన్ఫర్మేషను. ఇంకా మిగిలిన అన్నీ కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటిది అనేది మీరు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పూర్వ ఫాల్గుని ఎలాంటి నక్షత్రం ఏంటిది అనేది మాట్లాడదాం. థ్యాంక్ యూ.